ఇలా వేసిన వాటిలో ఇన్స్పెక్టర్ జనరల్ ఒకటి. ఇన్స్పెక్టర్ జనరల్ గోగోల్ మరి ఇంగ్లీషు నాటకానికి అనువాదం అనమాట. దాన్ని ఇన్స్పెక్టర్ జనరల్ అనే పేరుతో రెంటాల గోపాలకృష్ణ గారు తెలుగు చేశారు. అంటే రష్యా నాటకానికి వచ్చిన ఇంగ్లీష్ అనువాదానికి మనం తెలుగు అంటే దీని ఉద్దేశం ఏంటంటే ఒక మారుమూల పల్లెటూరు ఊళ్ళో డాక్టర్లు, మేజిస్ట్రేట్లు, ఆ ఊళ్ళో ఉండేటువంటి గ్రామ పెద్దలు, ఉండేటటువంటి వాళ్ళందరూ కూడా ఏ విధంగా కరప్షన్కి అలవాటు పడిపోయారో తెలియజెప్పేటువంటి నాటిక. మంచి తమాషాగా ఉంటుంది అది. అంటే ఏంటంటే ఆ ఊళ్ళో పోస్ట్ మాస్టర్ ఉంటాడు. ఆ పోస్ట్ మాస్టరు ఈ ఊరి నుంచి రాసే ప్రతి ఉత్తరం చదవటం, ఈ ఊళ్ళో ఎవరికన్నా వచ్చేటువంటి ప్రతి ఉత్తరాన్ని చదవటం, ఉత్తరాలు అతను చదవంతే బయటికి వెళ్ళేవు కాదనమాట, బయటికి రావు. ఈ వీళ్ళంతగా ఇంత కరప్షన్ లంచాలు తీసుకునేందుకు ఆ ఊళ్ళో ఉండే ప్రతివాడు అలవాటు పడిపోయాడు. ఇట్లా ఉండగా మరి ఢిల్లీ నుంచి ఒక లంచాలు పట్టుకునే అధికారి వస్తున్నాడు అని చెప్పేసి ఒక ఉత్తరం వస్తుంది. ఊరికే ఉత్తరం మాత్రమే వస్తుంది. చూస్తే ఆ ఊళ్ళో మరి మేయర్ ఉంటాడనమాట, చైర్మన్ గారు ఇలాంటి వాడు పెద్ద. ఆయన దగ్గరికి ఈ పోస్ట్ మాస్టర్ పరిగెత్తుకొచ్చి అయ్యా కొంప మునిగింది, వీడు ఆ ఉత్తరం అన్ని చదువుతాడు కదా, వాడు వచ్చేసి ఇక్కడికి పలానా వాళ్ళు వస్తున్నారట అని చెప్తారు. ఆమె వాడి దగ్గర మిరియాలు ధనియాలు అని ఇద్దరు ఉంటారు. వాళ్ళిద్దరు కేటుగాళ్ళు. వాళ్ళు పరిగెత్తుకొచ్చి అయ్యా మేము చూసామండి ఇవాళ పలానా హోటల్లో ఒక ఆయన దిగాడండి అంటాడు. అయ్యి బాబా ఇంకేముంది రానే అని చెప్పి వీళ్ళంతా వాడి దగ్గరికి వెళ్తారు. అతను రాజధాని నుంచి వచ్చిన వాడే కానీ ఆఫీసర్ మాత్రం కాదు. వీళ్ళంతా వెళ్ళిపోయి అయ్యా నమస్కారం అండి అని చెప్పేసి ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఫిర్యాదులు చేసుకోవడం, ఒకరికి తెలియకుండా ఒకళ్ళు ఆయనకి లంచాలు పెట్టడం, మాజోలికి రావద్దంటే మాజోలికి రావద్దని బతిమాటం, ఇవన్నీ చూసిన తర్వాత వాడేం చేస్తాడు, ఇది వాటంగానే ఉంది అని చెప్పేసి అని వీళ్ళందరినీ ఉపయోగించుకుని వాళ్ళ బాగా డబ్బు వీళ్ళందరి దగ్గర నుంచి కాజేసి పారిపోతాడు. పారిపోయిన తర్వాత ఈ మేయర్ గారు వాడు నాకు అల్లుడయ్యాడు అని చెప్పేసి మీసాలు చెప్పుకుంటున్న సమయంలో వాడు అల్లుడుగా చట్టుబండలు కాదు, వాడు ఎవడో ఢిల్లీ నుంచి వచ్చినవాడు, ఇదిగో ఇప్పుడు వస్తున్నాడు అసలైన వాడు అని కబురు వచ్చిన కానీ నాటకం అయిపోతుంది అనమాట. అంటే ఈ లంచాలు పుచ్చుకోవటం, మరి లంచాలు పుచ్చుకోకూడదు, పుచ్చుకున్న వాళ్ళు వచ్చే అనర్థాలు, ఆ పుచ్చుకున్న వాళ్ళ మనస్తత్వాలు ఎట్లా ఉంటాయో ఆ తెలియజెప్పేటువంటి నాటిక ఇన్స్పెక్టర్ జనరల్. దాంట్లో మరి అన్ని పత్రికలు కూడా గొప్పగా పొగిడింది పోస్ట్ మాస్టర్ పాత్ర. అది నేను వేసేవాడిని అనమాట. ఈ పోస్ట్ మాస్టర్ పాత్ర, ఆ కరణం బ్రహ్మయ్య పాత్రలతో నేను బాగా ఎస్టాబ్లిష్ అయ్యాను ఈ ఊళ్ళో. అప్పటి నుంచి ఈ నాటకాల్లో ఎక్కువగా పాల్గొనటం అదంతా కూడా తటస్థపడుతూ ఉండేది అనమాట. అలాగా సమాజానికి పనికొచ్చేటువంటి నాటకాలు అప్పుడు వచ్చేవి. గుమాస్తా, విశ్వశాంతి, ఈనాడు, మా ఊరు, ఇవన్నీ. మాకు ముందుగా కొప్పరపు సుబ్బారావు గారు ఇనపచెరలు అనేటువంటి నాటకం రాశారు. దాంట్లో మరి ఈ గగ్గయ్య గారు, ఇప్పుడు సినిమాల్లో చాలా పెద్ద పేరు మోగించినటువంటి గగ్గయ్య గారు, ఎన్టీ రామారావు గారు, మరి మిక్కిలిన రాధాకృష్ణ, రామన్న పంతులు, రామచంద్ర కాశ్యప్ప, వీళ్ళంతా ఇనపచెరలో యాడ్ చేసినటువంటి వాళ్ళు అనమాట. అప్పుడు వచ్చారు. మరి కొప్పరపు సుబ్బారావు భార్య కొప్పరపు సరోజిని గారు ఉండేవారు. ఆవిడ రంగస్థలం మీద యాక్ట్ చేసేది. కొన్ని పాత్రలు చాలా గొప్పగా యాక్ట్ చేసేది. అదే ఓ సమాజం. తర్వాత ఉదయని రాఘవకళ సమాజం అని ఒకటి ఉండేది. అంటే ఇప్పుడు సినిమాల్లో బాగా పేరు ప్రఖ్యాతులు సంపాదించినటువంటి నిర్మల్ గారు ఆ సమాజాన్ని స్థాపించినటువంటి వారు. ఆవిడ బెల్లంకొండ రామదాస్ గారి చేత పునర్జన్మ అని చెప్పి ఒక నాటకం రాయించారు. ఆ పునర్జన్మ నాటకం ఒకటి ఎన్ని చోట్లైనా ప్రదర్శింపబడింది, అనేక ప్రైజులు వచ్చాయి. చాలా గొప్ప నాటకం. అంటే పతితను ఉద్ధరిస్తాను అని చెప్పేసి బయలుదేరినటువంటి పెద్ద మనిషే ఆవిడ పతితాన్ని చెప్పి తెలిసిన తర్వాత ఆవిడ మాజీ ప్రియుడు వచ్చినప్పుడు, కానీ ఈవిడ చాలా జాగ్రత్తగా ఉంటుంది. ఆ మాజీ ప్రియుడిని దగ్గరికి రానీదు. ఏదో పెళ్లి చేస్తున్నాను బాగున్నాను కదా అనుకుంటే ఆ మాజీ ప్రియుడు ఉత్త దుర్మార్గుడు. వాడు వచ్చేసి ఈవిని బ్లాక్మెయిల్ చేస్తాడు. ఆ బ్లాక్మెయిల్ కి సహించలేక ఆ డాక్టర్ పెళ్లి చేసుకున్నవాడు కూడా ఈవిడ నానా హింసలో పెడతారు. చివరికి ఏదో నాటకం సుఖాంతం అవుతుందనుకుండా ఆ బ్లాక్మెయిల్ చేసిన వాడిని బయటికి గింటేస్తారు. అది పునర్జన్మ నాటకం. బళ్ళారి బెల్లంకొండ రామదాస్ గారిని కూర్చోబెట్టి రాయించారు వీళ్ళు. ఆ నాటకం ఒకటి నాటకళా పరిషత్తుకి వెళ్తూ ఉండేది. ఇప్పుడు నాటకళా పరిషత్తులకి అప్పుడు నాటకళా పరిషత్తులకి చాలా తేడా ఉంది. ఆనాడు నాటకళా పరిషత్తుకు వచ్చినటువంటి నాటకాలన్నీ కూడా చాలా గొప్ప నాటకాలు. ఏమిటంటే ఇక్కడ మరి ఉదయని రాఘవాళ్ళ సమాజం తాలూకున పునర్జన్మ, తర్వాత కె వెంకటేశ్వరరావు వాళ్ళేమో మా ఊరు నాటకం తీసుకొచ్చారు. తర్వాత ఆశేషయ్య వాళ్ళది ఆంధ్ర నాటక కళాసమితి అనుకుంటాను, వాళ్ళు కప్పలు తీసుకొచ్చారు నాటకం. ఆత్రేయ గారిది భయం అనేటటువంటి నాటక, అది రాజమండ్రి నుంచి డాక్టర్ రాజారావు గారు తీసుకొచ్చారు.
అలాగనే అంటే నవీన్ లక్ష్మి గారు వాళ్ళు నటించింది. దాంట్లో శాంత, ఏలూరు శాంత, రాజారావు గారు, నవీన్ లక్ష్మి వీళ్ళంతా దాంట్లో యాక్ట్ చేశారనమాట. అంకరా శంకర్రావు గారిని ముసలాడు పాపం చచ్చిపోయాడు ఆయన కూడా చాలా గొప్ప నటుడు. వీళ్ళంతా అక్కడి నుంచి భయం అనేటువంటి నాటకం తీసుకొచ్చారు. శ్రీకాకుళం నుంచి రమణమూర్తి, సోమయాజులు అని వాళ్ళిద్దరు అన్నదమ్ములు, వాళ్ళతో సమాజం ఉండేది, వాళ్ళు కాళరాత్రి అనేటువంటి నాటకం తీసుకొచ్చారు. ఈ నాటకాలన్నీ ఒకదాన్ని మించి ఒకటి అత్యద్భుతంగా ప్రదర్శించారు. చివరి జడ్జెస్ ఏ నాటకానికి మనం బహుమతి ఇవ్వాలి, ఏ నటుడికి మనం బహుమతి ఇవ్వాలి అని చెప్పి నిర్ణయించుకోలేక చాలా అవస్థలు పడ్డారనమాట. అప్పుడు ఆ పయ్యన్ నాటకంలో ఒక పిచ్చి పాత్ర, ఓ పిచ్చమ్మాయి పాత్ర, ఆ పాత్రని నవీన లక్ష్మి అత్యద్భుతంగా నటించింది. అప్పుడు ఆవిడికి ఉత్తమ నటుడిగా ఇచ్చారు. అలాగే శ్రీకాకుళం నుంచి వచ్చినటువంటి ఈ నాటకం ఉంది, ఆ నాటకంలో రమణమూర్తికి ఉత్తమ నటుడిగా ఇచ్చారు. అంటే ఇప్పుడు సినిమాల్లో ఉన్న రమణమూర్తి వాళ్ళ అన్నయ్య సోమయాజులు గారు, మీకు శంకరాభరణంలో సోమయాజులు గారు అనమాట, వాళ్ళు వచ్చి నటించారనమాట. ఈ విధంగా మంచి మంచి నాటకాలు ప్రదర్శించారు. నాకు తెలిసినంత వరకు ఉత్తమ నాటక కళా పరిషత్ ఏది అంటే ఆనాడు హైదరాబాద్ లో వేసినటువంటి నాటక కళా పరిషత్తేనేమో అని అనిపిస్తుంది నాకు. తర్వాత వచ్చినటువంటి నాటకాల్లో ఈ బిగువు, ఈ పట్టుత్వం, ఈ సామాజిక విలువలు ఇవి చాలా తగ్గిపోయాయి. అయితే సుబ్బారావు గారు మీ మాట గడ్డొస్తున్నాను. 55లో జరిగిన విషయాన్ని ప్రస్తావించారు, బాగుంది. అయితే అప్పటికి నిర్మల గారిని గురించి, సరోజిని గారిని గురించి చెప్పారు. ఆనాటి నటీమణుల స్థితి ఎలా ఉందో మీకు తెలుసును. అయితే ఈ రోజున కూడా మీరు చాలా నాటకాలకి, బయట రంగస్థల నాటకాలకి దర్శకత్వం వహించడం, కొద్ది కొద్దిగా అప్పుడప్పుడు నటించడం అది కదా. ఈనాటి రంగస్థల నటీమణులకి అప్పటికి ఇతరులకి సహకరించడం కానివ్వండి, రంగస్థలం మీద ఆ వాచ్యాన్ని కానీ భావాన్ని కానీ చెప్పడంలో అప్పటికి ఉన్నట్టు ఇప్పటికి తరతమ భేదాలు ఏమైనా గమనించారా? చాలా ఉంది చెప్పాలంటే. ముఖ్యంగా ఒక నటుడి విషయం మర్చిపోయిన చెప్పటం, బందా కనకంగేశ్వర సమాజంలో ముంజులూరు కృష్ణరావు గారు అని ఒక ఆయన ఉండేవాడు. ఆయన ఎంత గొప్ప నటుడో చెప్పడానికి వీల్లేదనమాట. ఆయన విడిగా హోటల్ పెట్టి హోటల్ నడుపుకుంటూ బయట ఈ బందావారి సమాజంలో ఈ నాటకాల్లో ప్రదర్శించేవాడు అనమాట. ఆయన చాణక్యుడు అటువంటి వేసేవాడు, చాలా గొప్పగా ఉండేదనమాట. ఆ తర్వాత మీరు అడిగిన ప్రశ్న ఏమిటి అంటే, ఆ కాలంలో నటీమణులు ఇప్పుడు నిర్మల, మల్లికాంబ, కొప్పరపు సరోజిని, తర్వాత ఉదయలక్ష్మి అని ఒక ఆవిడ ఉండేది, ఆవిడ, వీళ్ళంతా కూడాను ఇది మన సమాజం, మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంది అని చెప్పి డైరెక్టర్ ఎలా చెబితే అలాగా రాత్రింబగళ్ళు రిహార్సల్స్కి అటెండ్ అయ్యి కృషి చేసి వాళ్ళు నేర్చుకుని ఆయా పాత్రల్లో అద్వితీయంగా నటించి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు. ఉత్తమ నటీమణులు అని చెప్పేసి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకునేవారు. తర్వాత హేమలత గారిని ఒక ఆవిడ ఉండేది, ఆవిడ తర్వాత ఫిలింఫీల్డ్కి వెళ్ళేది. వీళ్ళంతా కూడా ఫిలింఫీల్డ్కి వెళ్ళారనుకోండి. ఫిలింఫీల్డ్లోకి వెళ్ళకపోవడం ఈ నటీమణులంతా కూడా ఒకళ్ళని మించి ఒకళ్ళు నటించేవాళ్ళు. డైరెక్టర్ ఏది చెప్తే ఆ పాత్రని ఆ విధంగా మోల్డ్ చేసుకుని కృషి చేసి నేర్చుకునేవారు అనమాట. అంతేమిటి, ఆయన చెప్పేది ఏమిటి, నేను వినేది ఏమిటి అనేటటువంటి పాయింట్ వాళ్ళలో ఉండేదే కాదు. తర్వాత ఈ కిరాయి తీసుకోవటం, రెమ్యూనరేషన్ తీసుకోవటం విషయంలో కూడా సమాజాన్ని ఎక్కువ దృష్టిలో పెట్టుకునేవాళ్ళు, కానీ రెమ్యూనరేషన్ విషయంలో వాళ్ళు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు కాదు. ఎందుకంటే అటువంటి పెద్ద పెద్ద నటుల దగ్గర ఇప్పుడు కె వెంకటేశ్వరరావు, ఆశేషయ్య, ఈ తర్వాత కొప్పరపు సుబ్బారావు, జగ్గయ్య గారు, వీళ్ళంతా అటువంటి మహానటుల దగ్గర నటించినటువంటి అదృష్టం లభించింది. వీళ్ళ దగ్గరే మనం ఏదైనా నేర్చుకోవాలి అని నేర్చుకోవడానికి ప్రాధాన్యత ఎక్కువ ఇచ్చేవాడు, కానీ ఈ తీసుకునే కిరాయికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవాడు కాదు. కాబట్టి వాళ్ళు మహానటీమణులు అయ్యారు. తర్వాత సినిమాలకు వెళ్ళారు. సినిమాల్లో సావిత్రి గారు బెజవాడ నాటకాల్లో ఆవిడ ఈ సోషల్ నాటకాల్లో యాక్ట్ చేసేవారు. తర్వాత సినిమాల్లోకి వెళ్ళి చాలా గొప్ప నటీమణి అయింది. ఇట్లాగా వాళ్ళు డబ్బు కోసం ఎక్కువ పాటుపడేవాళ్ళు కాదు, కానీ తర్వాత వాళ్ళకి వాచికం స్పష్టత కూడా ఎక్కువగా ఉండేది. ఒక మాట ఎలా పలికింది అంటే ఆ మాట అలా పలకూడదమ్మా, దానివల్ల తప్పు ఉంది అంటే వాళ్ళు వెంటనే దిద్దుకునేవాళ్ళు. వాళ్ళకి భాషా జ్ఞానం ఉండేది చాలా మటుకు. కానీ మీరు చెప్పినట్టుగా ఇప్పుడు వచ్చేటటువంటి నటీమణుల్లో చాలా మందికి భాషా జ్ఞానం లేదు, గట్టిగా చెప్పచ్చు ఆ విషయం. ఇప్పుడు ఉన్నటువంటి నటీమణులు ఏమిటి, కేవలం కిరాయి కోసానే నటించటం. అప్పుడు ఒక నటీమణి ఒక నాటకంలో కనుక ఇష్టపడి వస్తూ ఉంటే ఆ నాటకం పూర్తయ్యి ఆ నాటకం ఎక్కడేసినప్పటికీ తనే వచ్చి తనే నటించేది. ఇప్పుడు నటీమణులు అలా కాదు,
ఒకేసారి 4-5 నాటకాల్లో బుక్ అవటం, డబ్బు కోసం అనండి ఏదన్నా అవటం. రిహార్సల్స్కి మేము 2 సార్లు 3 సార్లు వస్తామండి అంటాం. ఆ 2 సార్లు కూడా అమ్మ డైలాగ్ తప్పు వలుగుతున్నాం అట్లా కదంటే, అవునండోయ్ మేము చాలా నాటకాల్లో వేసాం, మీరు మాకు చెప్పక్కర్లా, పెద్ద పెద్ద వాళ్ళతో వేసాం అంటాం. నువ్వు వేయచ్చు తల్లి, పెద్దవాళ్ళతోనే వేసావు కాదని నేను అంటలేదు, కానీ ఆ మాట వల్ల చాలా తప్పు వస్తుందమ్మా అంటే ఆవిడ చాలా కోపం వస్తుందన్నమాట. తర్వాత పూర్వం మరి నిర్మగాలు వాళ్ళు వచ్చేవాళ్ళు అంటే వాళ్ళు వచ్చేవాళ్ళు, వాళ్ళని సమాజం ఎక్కువగా గౌరవంగా చూసేది, సమాజాన్ని ఆవిడ గౌరవంగా చూసేది. ఇప్పుడు వచ్చినటువంటి ఈ నటీమణులు ఉన్నారే, వాళ్ళతో పాటుగా వాళ్ళ తల్లిగారు లేకపోతే ఇంకో ఎస్కార్టో వాళ్ళ పిల్లలు వీళ్ళంతా రావడం, వీళ్ళందరికీ ఛార్జీలు, వీళ్ళకి అందరికీ కాఫీలు, ఇవన్నీ వచ్చేటప్పటికి మరి బీద దశలో ఉండేటటువంటి సమాజం భరించలేక చాలా ఇబ్బంది పడుతూ ఉంటుంది. తర్వాత ఇంకెవరు లేరు కాబట్టి ఆవిడ చేస్తే ఆవిడ ఎట్టా చేస్తే అట్టాగే యాక్ట్ చేయించుకుంటూ వాళ్ళు ఆవిడ కిరాయి ఇచ్చి పంపించేవాళ్ళు. కిరాయి మరి అక్కడ మటుకు ఏం తక్కువ ఉండేది కాదనమాట, ఖచ్చితంగా ఇంత ఇవ్వాల్సని చెప్పి పూసుకునేవాళ్ళు. కోఆపరేటివ్ తనం చాలా తక్కువగా ఉండేది వీళ్ళలో. ఏదో మంచి బ్రహ్మాండమైనటువంటి సమాజం ఉండేసి వాళ్ళు గట్టిగా ఆర్డర్లో పెడితే ఫోన్లే నేర్చుకుందామని చెప్పి ఎక్కడన్నా 100 ఒకటి ఉంటే ఉండొచ్చు తప్ప, తతిమా ఎవళ్ళు పిలిచినప్పటికీ వాళ్ళకి టలాయం చేయటం, కిరాయి మాత్రం పుచ్చుకోవడం, 2 రిహార్సల్స్కి వెళ్ళటం, నాటకం అంతా తగలబెట్టడం. ఒక నటీమణి ఏముందో తెలుసా అండి, అంతే కదా ఏమండి ఎటాకు మంచం వేస్తాం కాబట్టి ఆ మంచం కింద ప్రాంప్టర్ పట్టుకుని చెబుతూ ఉంటాడు, నేను ఇక్కడి నుంచి అనేస్తానండి అది అంటే ఆవిడకి నాటకాలంటే అంత ఇదైపోయింది అనమాట, సులకనైపోయింది. ఆవిడకే కాదు, తర్వాత ఇప్పుడు ఇందాక చెప్పాను మీకు పౌరాణిక నాటకాల సంగతి. ఆ పౌరాణిక నాటకాల సమాజాలు విడిపోయి బెజవాడ నుంచి కృష్ణుడు, ఏలూరు నుంచి ఏమో ఇంకొక అర్జునుడు, ఇంకెక్కడి నుంచో ఇంకోళ్ళు, వీళ్ళంతా రావడం, వీళ్ళంతా కలిసి బెజవాడలో నాటకం వేయటం, ఆ విధంగా జరుగుతూ వచ్చింది. బెజవాడలో ఏలూరులో కందుకూరి చిరంజీవిరావు గారు ఆయన చాలా మంచి నటుడు. ఇట్లా అది కూడా తగ్గిపోయి కేవలం కాంట్రాక్టర్ ఎవరిని పిలిస్తే వాళ్లే వచ్చి యాక్ట్ చేయటం, స్టేజ్ మీదకి వచ్చి యాక్ట్ చేసినప్పుడు వాళ్ళు నాటకాన్ని దృష్టిలో పెట్టుకోకుండా వాళ్ళ ఇండివిజువల్ యొక్క గొప్పతనం చాటుకోవాలని చెప్పేసి ఎదటివాడిని పాడేయకుండా వీడే గంటన్నర పాడేయటం, వాడి మీద వీడు జోక్స్ వేసుకోవడం, వీడి మీద వాళ్ళు జోక్స్ వేసుకోవడం, నాటకం వదిలిపెట్టేసి ఈ రసాభాస పద్ధతి ఎక్కువైపోయింది. పాత్ర పోషణ కన్నా వ్యక్తిత్వ పోషణ పెరిగిపోతుంది. మీరు ఒక నాటకంలో నేను చూశాను, హరిశ్చంద్రుడు మరి చంద్రమతిని అమ్మేస్తాడు, చంద్రమతి బోరుని ఏడుస్తూ వెళ్ళిపోతానంటుంది. అప్పుడు ఆవిడ ఏడుస్తుంటే మరి రియాక్షన్ హరిశ్చంద్రుడు కూడా ఇవ్వాలి కదా, భార్య వెళ్ళిపోతుంది అని బాధ ఉంటుంది కదా. ఇతను పక్కన ఉన్న నక్షత్రకుడితో ఎరా మరి తర్వాత నాటకం ఎక్కడ, మరి మన ఎక్కడ పిలిచారు కాంట్రాక్టర్ గారు అని చెప్పేసి అడుగుతున్నాడు. ఆవిడ పద్యం పాడి ఏడుస్తుంటే ఈయన తలకాయ ఇలా పెట్టుకుని ఈ విధంగా చేయటం మొదలుస్తాడు స్వాగతంలో. అలాగా నాటకాలని వాళ్ళు ప్రతి వాళ్ళు కూడా దిగజార్చేశారు అని చెప్పి చెప్పడానికి విచారించాలి. తర్వాత ఈ సోషల్ నాటకాల్లో గండికోట జోగినాథం గారని కాకినాడ వారిది, మరి అంతటి హాస్య చక్రవర్తి ఇంతవరకు పుట్టలేదనేమో నేను అనుకుంటాను. ఆయన చూస్తేనే విపరీతంగా నవ్వొచ్చేది. ఆయన కొన్ని సొంత డైలాగులు వేసుకునేవాడు, వేసుకున్నప్పటికీ కూడా ఎంత విపరీతంగా నవ్వేవాడో చెప్పడానికి వెళ్ళేదనమాట. మీరు సినిమాలో రేలంగి వెంకటరామయ్య గారి హాస్యం అంటే చాలా గొప్ప హాస్యం అని చెప్పేసి మనం అంతా అనుకుంటాం. అటువంటి రేలంగి వెంకటరామయ్య గారికి, అంజలీదేవి గారికి, వీళ్ళందరికీ కూడా గురువు ఆయన. చాలా అత్యద్భుతమైనటువంటి ఈ చింతామణిలో సుబ్బిశెట్టి వేసేవాడు, మరి ఎంత బాగా నటించేవాడో చెప్పడానికి వీల్లేదు. ఏమిటి శెట్టి ఏంటి మంచి కులాసాగా ఉన్నావు ఏంటి అని చెప్పేసి ఎదర్ పార్టీ అడిగితే ఫాదర్ డైడ్ 15 days అనేవాడు. అంటే ఏంటి ఆస్తి అంతా నా చేతికి వచ్చింది అని చెప్పడానికి. ఎంత సున్నితంగా, అతి సున్నితమైనటువంటి నటన అనమాట. దాంట్లో విపరీతంగా ఆయన హాస్యాన్ని సృష్టించేవాడు అనమాట. అట్లాగనే కంఠాభరణంలో సుబ్బిశెట్టి పాత్ర, ఆయన అటువంటి నటుడు ఇంతవరకు ఇంకా పుట్టలేదు, పుట్టడేమో అని చెప్పేసి కూడా నేను అనుకుంటాడు. హాస్యం అంటే ఏంటో వంకరలాగా మూతి తిప్పి ముక్కు తిప్పి ఏదో వెకిలి చేష్టలు చేసి హాస్యం పుట్టించడం కాదు. మాటలో కదలకుండా బెదలకుండా తను నవ్వకుండా ఎదుటివాడిని నవ్వించేవాడు ఎవడో వాడే సరైనటువంటి హాస్య నటుడు. అంటే మీ మాటలో చెప్పాలంటే అప్పట్లో హాస్యం ఉంది, అపహాస్యం ఉంది. ఇప్పుడు దాంట్లో అంతా అపహాస్యమే అయ్యా. ఈ విధంగా జరుగుతుండేది అనమాట. తర్వాత ఇక్కడ కె వెంకటేశ్వరరావు, మరి కొడాల ఆశేషయ్య గారు, సత్యం, పొట్టి చలపతి, పొట్టి ప్రసాద్, రామచంద్ర కాశ్యప, వి రావణ పంతులు గారు, డివి నరసరాజు గారు, జగ్గయ్య, ఎన్టీ రామారావు గారు, నిర్మల్ గారు, బీరన నవీన లక్ష్మి, వాణిబాల, కొప్పరపు సరోజిని, వీళ్ళంతా కూడా చాలా ఉన్నతమైనటువంటి నటులు అనమాట. నాటకాల కోసాన్ని ఎంతో కృషి చేసి ఆరితేరినటువంటి నటులు. ఈ కె వెంకటేశ్వరరావు ప్రత్యేకంగా రసం సమాఖ్య అని చెప్పేసి పెట్టి దాంట్లో కనకపుష్యరాగం,
తర్వాత ఈ మా ఊరు, ఇటువంటి దొంగవీరుడు, ఈ నాటకాలన్నీ కూడా ఆ రోజున ప్రదర్శించేవాళ్ళు. ఆ కె వెంకటేశ్వరరావు ఎంత స్నేహం ఉన్నా సరే రీహార్సల్స్ 6 అంటే అందరూ కూడా పాత్రధారులు అందరూ కూడా 6ంటికి అక్కడికి వచ్చి ఉండాల్సిందే. 6 దాటి ఇంకొక నిమిషం ఎక్కువైతే పెడేమని కొట్టేవాడు. తర్వాత రీహార్సల్స్ కూడా వాడు చెప్పినట్టు అట నడవాల్సిందే. వాడి చేతి కింద ఈ పొట్టి ప్రసాద్ హాస్య నటుడు, ఇప్పుడు సినిమా నటుడు సాక్షి రంగారావు గారు, వీళ్ళంతా కూడా కె వెంకటేశ్వరరావు శిష్యులు. అతను చాట్ల శ్రీరాములు అని చెప్పి పెద్ద డైరెక్టర్ ఉన్నాడు, ఆంధ్ర యూనివర్సిటీలో కూడా పనిచేశాడు, అతను కూడా కె వెంకటేశ్వరరావు శిష్యుడే. ఇట్లా మెడ్రాస్ దగ్గర నుంచి విశాఖపట్నం వరకు ఏ ఊళ్ళో చూసినా కె వెంకటేశ్వరరావు శిష్యులు ఉండేవాళ్ళు. అతనికి అంత హంగు, అంత బలం, అంత వర్షిప్ ఉండేది అనమాట. అటువంటి గొప్ప నటుడు. అతను రేడియోకి వచ్చినప్పుడు రేడియో స్క్రిప్ట్ చేత్తో పట్టుకుని, అంత గొప్ప నటుడు కూడా ఏ అక్షరం మీద నొక్కితే అందం వస్తుంది, ఎక్కడ ఇవ్వాలి అని చెప్పేసి ఆ స్క్రిప్ట్ మీద కామా పెట్టుకోవటం, అండర్లైన్ చేసుకోవటం, బ్రాకెట్లు పెట్టుకోవటం, ఇవన్నీ చేసుకునేవాడు. ఒకసారి ఆ విధంగా సెట్ చేసుకున్న తర్వాత మీరు ఎన్నిసార్లు వేయించుకున్నా సరే ఆ నాటకం అలాగే చెప్పేవాడు. కానీ విచారించాల్సిన విషయం ఏంటంటే, ఈ రేడియో నాటకాల్లో ప్రభుత్వం డబ్బిస్తోంది. ఇచ్చినప్పటికీ అక్కడికి వచ్చేటటువంటి నటులు చాలా మంది ముక్కును బట్టి ఏదో 2 సార్లు అంటాం, రికార్డింగ్కి వచ్చేటప్పటికి ఆ తప్పులే చెప్పడం, మళ్ళీ తప్పులు దిద్దించుకోవటం, ఏ విధమైనటువంటి కృషి ఆ స్క్రిప్ట్ మీద వాళ్ళు చేయటం లేదు అని చెప్పడానికి నేను విచారిస్తున్నాను. కె వెంకటేశ్వరరావు అట్లా కాదు. అతను ప్రతి స్క్రిప్ట్ కూడా దాని గురించి చాలా సాధన చేసేవాడు. అతనున్న 3 రోజులు ఆ స్క్రిప్ట్ని నలగొట్టి వదిలిపెట్టాడు అనమాట. ఇంకో పెద్ద విశేషం ఏంటంటే, కె వెంకటేశ్వరరావు దగ్గర చిన్న నటుడు ఎవరైనా వచ్చేసి, ఏమండి ఇది పొరపాటుగా ఉందేమో, కొంచెం సర్దుకుంటే బాగుంటుందేమో అని చెప్పేసి అయితే ఆలోచించి దిద్దుకునేవాడు. ఎందుకంటే అతనికంటే నేను చాలా చిన్న నటుడు, నేను ఒప్పుకుంటాను. నేను రేడియో రిహార్సల్స్కి వచ్చి రికార్డింగ్ జరుగుతున్నప్పుడు అతని దగ్గర ఆ డైలాగ్ డెలివరీలో స్టేజ్కి ఒక విధమైన మాడ్యులేషన్ పెట్టేవాడు. నేనేం చెప్తున్నానంటే, నేను ఈ విధంగా చెప్పడం అనేది చాలా కష్టం, నాన్న నా మాట విని నాన్న అనేవాడు. అంటే రికార్డింగ్ లెవెల్స్ ఇటు అటు అటు ఇటు వచ్చేసి బాబులింగ్ వచ్చేది. అది రంగస్థలానికి బాగుంటుందేమో కానీ రేడియో రికార్డింగ్కి బాగుండదు. అది అడ్జస్ట్ చేయడం చాలా కష్టం. అప్పుడు నేను వెళ్ళి, ఒరే బాబా ఇట్రా అని చెప్పేసి వాడికి వినిపించేవాడిని. మొట్టమొదటి 2 మాటలు బాగా వినిపించేవి, తర్వాత బర్ర అని వినిపించేవి. ఏమిటి రైతు అనేవాడు. అదే నువ్వు చూస్తున్న పొరపాటు దిద్దుకోమంటే అతను ఎంతో థ్యాంక్స్ చెప్పి అవి ఆ తప్పులని దిద్దుకునేవాడు. అంతేగాని వీడియో నాకు చెప్పడం ఏంటి, వీడవడరా అనేటువంటి భావం అతనిలో ఎప్పుడూ లేదు. అతను ఆర్టిస్ట్గా అతను ఆ విషయంలో అభినందించి తీరాలన్నమాట. అటువంటి నాటకాలు తర్వాత వచ్చాయి. అయితే ఆయన రిహార్సల్స్ లో ఆయన గ్రాఫ్ గీస్తారు అని చెప్పేసి ఈ గేటు దాటి అవతలకి వెళ్ళటానికి లేదు. దానివల్ల కొద్ది నష్టం కూడా ఉంది. ప్రతి ఆర్టిస్టు కూడా కె వెంకటేశ్వరరావు లాగే మాట్లాడేవాళ్ళు. ఎక్కడ నాటకం వేసినా ఇప్పుడు ఒక నటుడు యాక్ట్ చేస్తుంటే, రే ఇతను కె వెంకటేశ్వరరావు శిష్యులాగా ఉన్నాడురా అనేటువంటి ముద్ర కొంచెం కనిపిస్తూ ఉండేది అనమాట. కానీ అది మంచిది కాదు. ప్రతి నటుడికి ఇండివిజువాలిటీ ఉండాలి, ఒక ముద్ర అనేది ఉండకూడదు అని చెప్పేసి చాలా మంది అంటారు. నా అభిప్రాయం కూడా అంతే. ఆ నటుడి యొక్క సత్తా పైకి తీసుకురావాలి తప్ప ఆయన నటనే వీరి మీద ఇవ్వకూడదు. ఇప్పుడు వీళ్ళంతా పోయిన తర్వాత ఇప్పుడు వచ్చేటువంటి నాటకాలు ఎట్లా ఉంటున్నాయంటే, 4 సినిమాల్లో 4 సీన్లు తీసుకోవటమును, తెల్లారేపటికి ఓ నాటకం రాసేయటమును, ఆ 3వ రోజున ఆ నాటకాన్ని ప్రదర్శించడమును, దాంట్లోనే మంగళగిరి పరిషత్తులో ఉత్తమ నటుడిగా రావటమును, ఆ ఉత్తమ నటుడిగా వచ్చినవాడు ఆ కప్పు సరాసరి మెడ్రాసులో సినిమాల్లో స్టూడియోల చుట్టూ తిరగటం జరుగుతుంది. సబ్జెక్టు మాత్రం ఏమాత్రం నటీనటుల్లో ఈ చెయ్యాలి అనేటువంటి ఆరాటం కానీ, నేర్చుకోవాలనేటువంటి తపన కానీ ఇప్పుడుండే నటీనటుల్లో లేదు. ఎక్కువ సినిమాల కోసమే వీళ్ళు నాటకాలు ఇస్తున్నారు కానీ నాటకాల కోసం నాటకాలు వేయటం లేదు. ఆనాటి నటీనటులకి ఇప్పుడున్నటువంటి నటీనటులకి సంబంధం లేదు. ఏ విధంగానూ కూడా వాళ్ళల్లో 100వ వంతు కూడా ఇప్పుడు ఉండేటువంటి నటీనటుల్ని పోల్చుకోవటం అంటే పూర్తిగా కాదు, 100కి ఒక 5 మంది ఏమన్నా తేల్తారేమో. ఆనాటి నటీనటుల్లో ఉండేటువంటి సత్తా, తపన, తపస్సు ఈనాడు వాళ్ళలో ఉండటం లేదు అని చెప్పేసి నేను భావిస్తున్నాను. నా ఎక్స్పీరియన్స్ లో నేను చెప్తున్న మాటలవి. అయితే సుబ్బారావు గారు మీ మాట కట్టొస్తున్నాను. మొట్టమొదటి రేడియోలో గణపతిగా మీకు పేరుంది. అదే గణపతిని మీరు 3-4 సార్లు మళ్లీ నిర్వహించారు. అప్పటికి ఇప్పటికి ఉన్నటువంటి భేదం, ఒకే నాటకాన్ని మీరు నటించినప్పుడు మిగిలిన పాత్రధారులంతా కూడా ఆ కాలంలో ఇప్పుడు గండికోట జోగినాథం గారు, తర్వాత ఇత్యాదులు పెద్ద పెద్దలంతా కూడా పుత్సా పూర్ణానందం గారు వీళ్ళంతా నటించారు. తర్వాత ఆ నటులు దొరకపోవటం మూలన కొంచెం తక్కువ స్థాయి నటీనటుల్ని
ఎన్నుకోవడం జరిగింది. అయినప్పటికీ కూడా మొదటిసారి రికార్డ్ చేసినటువంటి నాటకం చాలా గొప్పగా ఉంది అని చెప్ప తప్పదది. ఆనాడు కంఠాభరణ నాటకం రికార్డ్ చేస్తే ఎంత గొప్పగా ఉందో చెప్పడానికి వీల్లేదు. తర్వాత కంఠాభరణ నాటకం ఇప్పుడు ఉండేటువంటి నటినట్లు కూడా నటించారు, ఏమీ పసరాలేదు. మనసును అర్థం చేసుకుని అది అనుభవించి నటించడం అన్నది ఈ రోజుల్లో లేదు. ఏదో కాకతాళీయంగా మాట్లాడటం, కాకతాళీయంగా ఏదో డైలాగ్ అనేయటం వరకే తటస్థపడుతుంది. అందువల్ల రెండోసారి రికార్డ్ చేసినటువంటి గణపతి అంత నిండుగా లేదు అని చెప్పేసి నాకు తెలుసు. అయితే చివరి ప్రశ్న, ఏ నటుడైనా సరే ఒక తపను ఉండే జీవిస్తాడు, ఒక ఆశయం ఉంటుంది జీవితంలో. మీకు జీవిత ఆశయం ఏమిటి? నాకు నటుడుగా జీవించి నటుడుగానే వెళ్ళిపోవాలని చెప్పేసి నా యొక్క కోరిక. అది నా పూర్వజన్మ సుకృతం వల్ల నాకు ఈ నటన అబ్బింది. కొద్దో గొప్ప రేడియోలోనూ రంగస్థలం మీద పేరు సంపాదించుకున్నాను. అది నాకు ఎంతో ఆత్మతృప్తిగా ఉంది. ఎప్పటికైనా కానీ నటుడిగా జీవించాలన్నదే నా కోరిక. అయితే మీకు వ్యక్తిగత ప్రశ్నకు వస్తున్నాను, మీరు వేరే భావించకపోతే, మీ అబ్బాయి కోళ్ళు విదేశాల్లో ఉంటున్నారు, హాయిగా సుఖంగా ఉన్నారు. మీ రెండో అబ్బాయి సుఖంగా కోళ్ళు హాయిగా ఉద్యోగం చేస్తున్నారు బ్యాంకులో. ఇది రివర్స్ లో జరిగి ఉందనుకోండి, వీళ్ళు నలుగురు కూడా చేతికి అంది రాలేదు, మీరు అనుకున్న పద్ధతిలో వాళ్ళు వెళ్ళలేదు, వాళ్ళు మీకు చెడ్డ పేరు తెస్తున్నారు, అప్పుడు మీ మనస్థితి ఏమిటి? ఏం చేస్తాను? ఇదే నాకు ఇప్పుడు ఆ విషయానికి వచ్చేటప్పటికి పులిపాటి వెంకటేశ్వర్లు గారు, ఆయన గొప్ప నటుడు. ఆయన కొడుకు చివరికి ఆయన బయటికి గెంటి ఎండలో గచ్చు మీద పడి చచ్చిపోయేటట్టుగా, ఆ ఎండలో కాలి చచ్చిపోయేటట్టుగా ఆయన చేశాడు అని చెప్పేసి అని అంటారు. మంచినీళ్ళు కూడా ఇవ్వలేదు. మంచినీళ్ళ కోసం నువ్వు దగ్గరికి వెళ్ళి చచ్చిపోయాడు. ఎవరేం చేస్తారు? నా కర్మ అలా ఉండేది కాదు. మరి ఉంటే ఉండేదేమో, కానీ నా అదృష్టం ఏంటంటే నా ఇద్దరి పిల్లలే నా అదృష్టం. ఈనాటి వరకు నా చెప్పు చేతల్లో ఉండి, నేను గీసిన గీటు దాటకుండా ఉండి చదువుకుని క్రమశిక్షణలో పెరిగి ఇద్దరూ పైకి వచ్చారు. నాకు అది 1000 కోట్లు నాకు ఇచ్చినటువంటి ఫలం అన్నమాట. మీరు తిట్టకపోతే చివరి ప్రశ్న, నేను కానీ వీరభద్రరావు కానీ మీరు పెట్టిన భిక్ష, మేము రేడియోలో బ్రతుకుతున్నామంటే, వాడు సినిమాల్లో నటిస్తున్నాడంటే మీరు మమ్మల్ని పరిచయం చేశారు, అది వదిలేయండి. శిష్యులుగా మీకు చేయవలసిన మంచి చేయకపోగా, కృతజ్ఞత చూపకపోగా, కృతజ్ఞుడై మీ మీద దుష్ప్రచారం చేసామనుకోండి, మీ మనస్థితి ఎలా ఉంటుంది? ఇది నా కర్మ అని చెప్పేసి ఊరుకుంటాను. అంతకంటే నేనేం చెప్పను. ఒకళ్ళని ఆదరించి మనం పైకి తీసుకొస్తాం, వాళ్ళు మనల్ని గుర్తిస్తారు. గుర్తించకపోయినట్టుంటే అది భగవంతుడు మనకి ఇంతవరకు రాసి పెట్టాడు అని చెప్పేసి అనుకుంటాం, అంతే. నాకు జీవితంలో ఎక్కువ అదృష్టం ఏమిటయ్యా అంటే, నా అంత అదృష్టవంతుడు లేడు, ఖచ్చితంగా చెప్తాను నేను. ఎందుకంటే నా కోరికలన్నీ, నేను ఏ నాటకాల్లో నటించాలన్నా, సినిమాల్లో నటించాలన్నా నా కోరికలన్నీ నెరవేరాయి. ముఖ్యంగా చెప్పాలంటే స్టేజీ మీద మొమెంటో తీసుకోవాలి సినిమాల్లో నటించి అని చెప్పేసి పెద్ద కోరుకుండేది. అది ఆనంద భైరవ సినిమాతో ఆ కోరిక కూడా తీరిపోయింది. నా పిల్లలంతా కులాసాగా ఉన్నారు, నాకు మనవడు ఉన్నాడు, మనవరాళ్ళు ఉన్నారు. ఏదో భగవంతుడి దళ తినటానికి ఉండటానికి ఉంది. ఇద్దరు పిల్లలు నాకు 2 కళ్ళు లాంటి వాళ్ళు. ఇది నా అంత అదృష్టం లేనే లేదు. ఇది నాకు పెద్ద అదృష్టం. ఈ అదృష్టం అంతా నాకు ఎలా కలిగిందో చెప్పమంటారా? చెప్పండి. నా భార్య వల్ల. అన్నిటికంటే ముఖ్యం, ఈ కొడుకులు చెప్పు చేతల్లో ఉంటాం అన్నది కొంతవరకు సామాన్యమేమో. కోడళ్ళు కూడా వాళ్ళ నాన్నగారిని ఎలా చూస్తారో అంతకంటే ఎక్కువగా నన్ను చూస్తున్నారు. అది పెద్ద అదృష్టం నాకు. నన్ను అర్థం చేసుకుని నా కూతుళ్ళులాగా ఉంటున్నటువంటి కోడళ్ళు నాకు వచ్చారు అంటే ఇంతకంటే అదృష్టం ఇంకేం కావాలి చెప్పండి. ఆనంద్ గారు, ఒక్క విషయం చెప్తున్నాను. ఒక మనిషికి ఎంతవరకు సాయం చేయడం నేర్చుకోండి. ఒకళ్ళ నోటికాడు కూడు తీసేయటం మాత్రం, ఒకళ్ళని అన్యాయంగా హింసించడం మాత్రం చేయొద్దు. మీలో మంచితనం ఉందని చెప్పేసి నాకు తెలుసు. తప్పకుండా మీరు పైకి వస్తారు.